అలా ఈశ్వరుని చెంతకు చేరిన సతీదేవి ఈశ్వరుడితో అంటుంది, స్వామి మీరు నా తల్లిదండ్రులను ఒప్పించి నన్ను శాస్త్రోక్తంగా వివాహం చేసుకుని నన్ను స్వీకరించండి అని. దానికి ఈశ్వరుడు కూడా సంతోషించి సరే అంటాడు. సరే ఇక వచ్చిన పని అయిపోయింది, తిరిగి వెళ్ళాలి కదా. కానీ శంకరుడికి వెళ్ళాలని లేదు, వెళ్ళలేకపోతున్నాడు. అంతటి పరమేశ్వరుడైన శంకరుడు వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటూ సతీదేవిని విడిచి వెళ్ళలేక హిమాలయ పర్వతాల్లో ఉన్న తన ఆశ్రమానికి చేరుకున్నాడు. సతీదేవి కూడా అక్కడి నుంచి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతుంది. అలా తన నిజాశ్రమానికి చేరుకున్న శంకరుడు ధ్యానంలో కూర్చుంటే సతీదేవి విరహం చేత ఎంతకీ ధ్యానం కుదరట్లేదు. ఇక ఇలా కాదని వెంటనే బ్రహ్మను స్మరిస్తే బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు వాణి సమేతుడై. బ్రహ్మ కనబడగానే ఈశ్వరుడైన శంకరుడు తనొక చిన్న పిల్లాడిలాగా సామాన్య మానవుడిలాగా బ్రహ్మతో అంటాడు, బ్రహ్మ నేను ఎప్పుడూ ఇలా స్వార్థంగా ఆలోచిస్తానని, నా గురించి నా కోరిక గురించి కూడా నేను ఆలోచిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. మీరు దక్షుడి ఇంటికెళ్లి సతీదేవిని నాకిచ్చి పాణిగ్రహణం జరిపేట్టు అతన్ని ఒప్పించమని చెప్తాడు. ఈశ్వరుడి మాటలు విన్న బ్రహ్మ తనలో తాను నవ్వుకుంటూనే ఎంతో సంతోషించి, ఈశ్వర ఈ కార్యంలో నీ స్వార్థమే కాదు, నాది దేవతలందరి స్వార్థం కూడా ఉంది. ఇది లోక కళ్యాణానికి దారితీస్తుంది. అయినా దక్షుడు స్వయంగానే తన కుమార్తెను నీకిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు దక్షుడి యొక్క